వర్తక వ్యాపార వాణిజ్య ప్రాంతంగా విజయవాడ పేరుగాంచిందని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేసినేని చిన్ని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో వ్యాపార సముదాయాలన్నీ వెలవెలబోయాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులతో సుజనా చౌదరి నిర్వహించిన అల్పాహార సమావేశంలో చిన్ని పాల్గొన్నారు. వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్నా వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఆ విధంగా మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి ఇంకోసారి మనం చేస్తాం.